ఏమండి చికెన్ లవర్స్కి చెట్టినాడు స్టైల్ చికెన్ కర్రీ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. చెన్నైలో ఉంటూ నాకు కూడా చెన్నై వంటకాలు వంట పెట్టాయి. మా ఇంట్లో వాళ్ళందరం కలిసి చెట్టినాడు చికెన్ స్టైల్ కర్రీ చేసాం. ఉక్కుడు పెట్టుకుని నూనె బాగా వేడెక్కాక దాంట్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, బిర్యానీలు వేస్తారు కదా స్టార్లా ఉంటుంది అది, పెప్పరు, దాల్చిన చెక్క, కోకోనట్ తురుము ఫ్రై చేసుకోవాలి. కూల్ అయ్యాక మిక్సీలో వేసుకుని వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వేరే మూకుల్లో నూనె వేసుకుని దాంట్లో కోసింత కరివేపాకు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఉల్లాసంగా ఉల్లిపాయలు, ఉత్సాహంగా ఉప్పు, మిరపకాయలు, టొమాటోలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ లోపల చికెన్ కొట్టు మస్తాన్ దగ్గర తెచ్చిన చికెన్ ని బాగా కడుక్కోండి. కడుక్కుని దాంట్లో పసుపు వేసుకొని పక్కన పెట్టండి. ఈ లోపల పక్కన మూకుల్లో ఫ్రై అవుతుంది, దాంట్లో పెరుగు వేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చికెన్ మసాలాని నేనైతే జల్లుతున్నాను, మీరు కూడా జల్లేండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని చికెన్ ముక్కల్ని దాంట్లో వేసేసుకోండి. బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కొంచెం వాటర్ ని వేసి సిమ్ లో పెట్టుకుని 30 minutes ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కర్రీని అటు ఇటు కదుపుకొని చికెన్ సాఫ్ట్నెస్ ని అయితే చూసుకోండి. మన చెట్టినాడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్ తో కానీ రసం రైస్ తో కానీ అద్దిరిపోతుంది.